స్థిరముగా నిలబెట్టు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పులతో వాడి అతడు తొలగిపోయాడు. అతడు నా జన్మ అతిక్రమమును బట్టి మొత్తపడను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను. అయినను అతని తరము వారిని ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమించబడను. ధనవంతుల వద్ద అతడు ఉంచబడను. నిశ్చయంగా అతడు అవినీతిని చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. అతని నలుగురుటకు యెహోవా ఇష్టమైనది. ఆయన అతడికి వ్యాధి కలుగు చేశాను. అతడు తను తానే అపరాధ పరిమాణములు చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతడి వల్ల సంపన్నుడు. అతడు తన కలిగిన వేదనలు చూసి తృప్తిపడుతుంది. వీటిలోడైన నా సేవకుడు జరిగిన దోషులను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయి. కావున వారితో నేను పాలు పంచిపెట్టేదను. గల్లతో కలిసి అతను కలసము విభాగించుకున్నాను. ఏదైనా మరణము పొందినట్లు అతడు తన ప్రాణము దారిపోతాను. అతిక్రమం చేయ వారిలో ఎంతమంది వారు అయ్యను. అనేక పాపములను భరించుతూ తిరుగుబాటు చేసిన వారి గురించి జ్ఞానాలు చేశాను. దేవుడు వాటిని దీవించగా మాట్లాడద్దు. దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానించాలి. నమ్మిన ప్రభువుకి మా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మళ్ళా ఒక పరిశుద్ధమైనటువంటి దినాన్ని మనం దేవుని దగ్గరకు వచ్చాము. ఎన్నటి దినాన జయోత్సాహంతో యేసు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించినటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. చాలా చక్కగా జరిగింది, చాలా ఘనంగా జరిగింది, మర్యాదపూర్వకంగా భక్తిపూర్వకంగా జరిగింది. మీరందరూ సంతోషించారు, ఆనందించారు, అందుకున్నారు. ఆ పట్లాది వారి కోసం మీరందరూ ప్రార్థన చేశారు. అది చాలా ఆసక్తికరం అనిపించింది. జైపాలైతే స్పష్టంగా ప్రార్థన చేశారు. ప్రభువా ఇది క్రమంగా జరిగించండి, మర్యాదగా జరిగించండి, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగించండి అని చేశారు. మీరందరూ కూడా పర్ఫెక్ట్గా ప్రార్థన చేశారు. దానికి ఫలితం నేను జరిగిన కార్యక్రమం. ఈరోజు కూడా నేను ప్రార్థనలో చెప్పాను. ప్రార్థనలో కూడా కుమారుని ప్రార్థన చేసి ఏ రోజు అంజూరపు చెట్టును అంటే కొంత ఆలోచన మీకు ఉంది. అంటే ఈ బైబిల్ గురించి, హోలీల గురించి ఆలోచన మీకు ఉంది కనుక ఖచ్చితంగా దాన్ని మీరు స్పష్టంగా ఎదురు చూపించడం జరుగుతుంది. ఈరోజు యేసు ప్రభువారు అంజూరపు చెట్లు చెప్పించారు. ఒకసారి మత్తయి సువార్త మనం చూస్తే 21వ అధ్యాయానికి వెళితే అక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. ఉదయమందు పట్టణానికి వెళ్ళుచుండగా ఆయన ఆకలిను త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేవి కూడా కనబడించాలి. ఆ పైన భాగం చూస్తే బాగు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నోటున నీకు స్తుతి కలుగుతుంది ప్రభు అంటే మట్లాది వారికి సంబంధించిన భాగం. ఈ కంటిన్యూషన్ ఏమవుతుందంటే మళ్ళా బ్యాక్ వచ్చి మళ్ళా ఉదయాన్ని యెరూషలేముకి వెళ్తారు. యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత 11వ అధ్యాయంలో చూస్తే 11వ అధ్యాయం 11వ వచనం చూస్తే 11వ అధ్యాయం 11వ వచనం
అంజూరపు చెట్టును చూసినప్పుడు అంజూరపు చెట్టుకున్నటువంటి ఫలాలు ఏమైనా ఉంటే బాగుండు, తినొచ్చు, వెళ్తా తిందాం అనేటువంటి ఆలోచన యేసు ప్రభువు కలిగి ఉన్నారు. ఈ ఆలోచనలో ఏం జరిగిందంటే ఆ చెట్టుకి ఆకులు తప్ప ఏమి కూడా కనిపించలేదు. యెరూషలేము క్రైస్తవ సంఘం అయితే అంజూరపు చెట్టుకి నువ్వు కావాలి. అంటే క్రైస్తవ సంఘములు విశ్వాసి ఫలించాలి. క్రైస్తవ సంఘములు విశ్వాసి ఫలాలు ఇవ్వాలి. క్రైస్తవ సంఘములో విశ్వాసి మరొక విశ్వాసిని బలపరచాలి. క్రైస్తవ సార్వత్రిక సంఘములో విశ్వాసి మరొక విశ్వాసికి ధైర్యం ఇవ్వాలి. విశ్వాసిగా పోల్చబడ్డ ఈ చెట్టు సంఘముగా పోల్చబడ్డ యెరూషలేములో ఉన్నటువంటి యేసు ప్రభు వారికి ఏ మాత్రము ఉపయోగపడలేదు. ఇదంతా మన వసంతకాలం. ఖచ్చితంగా ఆకుతో కూడా ఏముంటాయి, ఆకుతో కూడా కొన్ని చెట్టుకి ఆకులు ఫలం కలిసి ఉంటుంది. కొన్ని చెట్టు చెప్పండి, ఆకు కిందే ఫలం వస్తుంది. జామకాయ ఉంది, ఆకు కిందే ఫలం వస్తుంది. ముసిరి చెట్టు మీకు తెలుసు బాగా. ముసిరి చెట్టు కంప్లీట్గా రాలిపోయిన తర్వాత ముసిరి చిగురుతో పాటు ఏమొస్తుంది, పూత కూడా వస్తుంది. అలాగే మామిడి ఆకు కూడా, మామిడి పండు కూడా ఏమిస్తుంది, ఆకుతో పాటు ఫలాన్ని ఇస్తుంది. అంటే ఆకులు బాగున్నాయి అంటే ఫలాలు ఉంటాయి అనేటువంటిది ఒక నమ్మకం. నమ్మకం కాదు, సత్యం అంట. నమ్మకమే సత్యమే. అలాగే సంఘము బాగుందంటే సంఘములో విశ్వాసం బాగుంటారు. ఫలాన్ని మన పిల్ల మన సంబరం, ఇంకోటి సంబరం కాదు. ఫలాలిస్తున్నటువంటి సంబరాన్ని, సంతోషాన్ని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఒక్కసారి ఫలాలిచ్చే చెట్టు ఏమంటుందో ఒకసారి చూద్దామా? న్యాయాధిపతులు 9వ అధ్యాయము 10వ వచనం. చెట్లన్నీ కూడా కలుసుకుని మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టు అడగగా, అంజూరపు చెట్టు నేను చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు తిరగడానికి నా మాధుర్యము నా మంచి ఫలములను నచ్చాలి. ఇక్కడ అంజూరపు చెట్టు మీద అందరికి వెళ్ళారు. ఈ సంఘటన మనకందరూ తెలుసు. చాలా చెట్లు దగ్గరికి కొన్ని సందర్భాలు వెళ్తారు. ఆ సందర్భంలో ఎక్కడికి వెళ్ళారు? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఏమని చెప్తుంటే, నేను రాజుగా ఉండను, నేను సెక్రటరీగా ఉండను, నేను విశ్రాంతి స్త్రీగా ఉండను, దానివల్ల నా ఆత్మీయ జీవితానికి కొంత ఇబ్బంది అవుతుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరంటారంటే ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ పెద్దరికాన్ని కాపాడుకోకుండా ఉండేవాళ్ళు మాత్రమే ఆ మాట మాట్లాడారు. ఇప్పుడు వాస్తవానికి ఈ చెట్టు పెద్దరికంగా ఉండవచ్చు, కానీ ఈ చెట్టుకి చిన్న పని లేదంటే ఏదో ఒక పని చేయగలదు. రెండో పని ఇంకా ఫలాలిస్తుంది, లేకపోతే రాజుగా ఉంటుంది. అందుకని యేసు ప్రభువు బయట సిద్ధాంతాలు నామ సిద్ధాంతం ఏంటి? అది 3 కదా, చెప్ప అక్కడ అది 3వ సిద్ధాంతం. ఇప్పుడు యేసు క్రీస్తునందు ఏముంది? దైవ స్వభావము, మానవ, ఈ రెండు ఉండటం వల్ల యేసు ప్రభువు సక్సెస్ అయ్యాడు. యేసు ప్రభువు కేవలం ఆధ్యాత్మికమైన పరిచయం వెళ్ళిపోతే ఒక ప్రవక్తగానో లేక ఒక వ్యక్తిగానో, ఒక మంచి వ్యక్తిగానో, ఒక భక్తి గలవాడుగానో, నీతి గలవాడుగానో వెళ్ళిపోయేవాడు. కానీ ఈయన ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో పాటు శరీర సంబంధమైన కార్యాలు, ఆకలి వాళ్ళకి అన్నం పెట్టడం, బలహీనంగా ఉన్న వారిని బలపరచడం, అద్భుతాలు చేయడం, కార్యాలు చేయడం, నిన్ను అనుభవించడం, ఇవన్నీ అనుభవించడం వల్ల యేసు ప్రభువు ఏమైపోయాడు? దేవుడయ్యాడు. యేసు ప్రభువు దేవుడు అయ్యాడంటే ఇవన్నీ ప్రజలు చూశారు. అప్పుడు మన శరీరాలు చెప్పాడు ఏమని? పుట్టుకుండి వారు దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. యెరూషలేములోకి వెళ్ళే ముందు పుట్టుకుండి వారిని బాగు చేశాడు.
ఇప్పుడు యెరూషలేములోకి వెళ్ళే ముందు ఇప్పుడు జరిగే కార్యక్రమం ఏంటంటే ఆకులతో ఉన్నటువంటి చెట్టును చూసి ఫలాలు తిందామని ఆశిస్తుంటే చెట్టుకు ఆకులు తప్ప ఫలాలు లేవు. అదే చెప్పిన క్రైస్తవ సార్వత్రిక సంఘములో యెరూషలేములో ఆకులు తప్ప ఫలాలు లేవు. ఇప్పుడు చాలా మంది యెరూషలేము వెళ్తున్నారు. యెరూషలేములో ఆ చెట్లు ఈ చెట్లు తప్ప యేసు ప్రభువు చెట్లే లేవు. అవన్నీ కూడా తిరిగి కట్టబడ్డాయి. ఏదో మన ఆధ్యాత్మికంగా మనకు ఒక యాత్ర స్థలం ఉండాలి కనుక ఎంతో మంచిది, నేను కాదట్లా. కానీ అది ఉద్దేశించి అడగదు. జగ్గి చెట్లు ఇప్పుడు కూడా చూపిస్తారు టీవీలో. ఎక్కడ జగ్గి చెట్లు 2020 సొంత చెట్లు పడుతుందా ఉండదయ్యా? 2000 ఒలివ చెట్లు, మేడి చెట్లు, మరి జగ్గి కొన్ని చెట్లు మరి చెట్లు కూడా ఉన్నాను. మరి చెట్లు కూడా మాకు గుడివాడలో మేము మా స్టేషన్ దగ్గర 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ గవర్నమెంట్ ఆఫీస్ ఉంది. దాని దగ్గర మరి చెట్లు ఉంది. చాలా దాదాపు అదే ఒక ఎకరం పొలం అంతా ఆలోచించేది ఏమి సరిపోకుండా ఉండొచ్చు. కానీ మేడి చెట్లు ఉండలేదు నాకు తెలియదు. కానీ కొన్ని మాత్రం కొన్ని సంవత్సరాలు కాబట్టి 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు మాత్రం ఉండదు. సరే అది పక్కన పెడదాం. ఇప్పుడు అంచోరపు చెట్లు చెప్పించున్నాం. అక్కడ జరగడం ఎంతేంటో తెలుసా? యేసు ప్రభువు ఏమన్నారంటే ఈ చెట్టు చెప్పించబడి కాకంటే ఆయన వెనకాల ప్రజలు ఏమన్నారు? అమ్మో ఎంత గొప్పడు చూడండి, ఆయన కోటి మాట చేత అంచోరపు చెట్టు ఏమైపోయింది? చెప్పించబడి. అప్పుడు ప్రభావితం ఓర్పించోడు కదా, చెప్పించడమే కాదు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆకులే కాదు పొలాలే కాదు చెట్టు ఏది పట్టగలదు. ఈ చెట్టు ఎక్కిపోతుంది సముద్రంలోకి వెళ్ళమంటే. అందుకని నేను మాట నమ్మకం లేకుండా చేసే ప్రార్థనలో శక్తి ఉండకపోవచ్చు, కానీ విశ్వాసంతో చేసే ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గట్టిగా చెప్పండి. విశ్వాసంతో మీరందరూ ప్రార్థన చేశారు కనుక నిన్న భయంకర ఎండలో కూడా పెద్దవాళ్ళు స్త్రీలు పురుషులతో సహితము ఊరేగింపులో పాల్గొన్నాం. అది ఏంటో తెలుసా? విశ్వాసంతో చేసే ప్రార్థన. అంటే విశ్వాసంతో చేసే ప్రార్థన నేను వీధులమ్మని తెప్పింది. విశ్వాసంతో చేసే ప్రార్థన నేను సువార్త చెప్పొచ్చింది. విశ్వాసంతో చేసే ప్రార్థన నమ్మకంలో తీసుకొచ్చింది. సర్వజంగా బండి ఏర్పాటు చేస్తుంది. కరెక్ట్ బండి తిరిగేస్తాం అంతతో రావలేదు కదా. అదే కాదు, విశ్వాసం ఉంటే చెట్టు ఎండిపోవటమే కాదు, విశ్వాసం ఉంటే ఈ ఎక్కడికి వెళ్ళిపోతే సముద్రంలో కూడా వెళ్ళిపోతే. కానీ ఈ చెట్టు దారిపోయే వాళ్ళందరినీ కూడా మోసం చేస్తుంది. తనకు లేని ఉన్నట్టుగా చూపిస్తుంది. ఆకులు ఉంటే ఏమిటి? ఫలాలు ఉంటాయి. కానీ ఆకులు చూపిస్తుంది కానీ ఫలాలు చూపిలా. క్రైస్తవ విశ్వాస జీవితంలో, నీ జీవితంలో, సేవకుడిగా నా జీవితంలో నటనతో చేసే కార్యం చాలా ఉంది. నటిస్తా ఉంటాం కొన్ని విషయాలు. ఇప్పుడు ఈ చెట్టు కూడా క్రైస్తవ సార్వత్రిక సంఘంలో ఉన్న ఒక విశ్వాసి ఎలా నటిస్తున్నాడో ఈ చెట్టు కూడా యేసు ప్రభు చెప్పేలా నటిస్తుంది. నటించే దాన్ని ప్రభు అన్నాడు, నీవు ఇక ఎన్నడూ కూడా కాపు కాయకూడదు. ముందు చెప్పి కదా, నమ్మకంతో లేకుండా చేసే ప్రార్థనలో శక్తి ఉండకపోవచ్చు, కానీ విశ్వాసంతో చేసే ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సత్యాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించాలి. ఇది యెరూషలేము ప్రజలకు, నగరానికి, ఇశ్రాయేలు ప్రజలకు దృష్టాంతంగా ఉంది. అందుకని సియోను కుమారి సంతోషించు అన్నాడు. యెరూషలేము కుమార్తె 70% మార్పు పొందితే సియోను కుమార్తె 100% మార్పు. కానీ సియోను వాళ్ళు ఎవరు అంటున్నా అందరూ అంటున్నారు అంటే యెరూషలేము అంటున్నారంటే ఇంకా విశ్వాసం ఎక్కడున్నారు? 70% వరే ఉన్నారు. ఇంకా మిగిలిన 30% అలాగే మిగిలిపోతుంది. సియోను అందుకున్న వారు మాత్రమే 100% ఉంటారు. యెరూషలేమును చూడాలనుకున్న వారు మాత్రం 70% మారుమోసుకునే జీవితాలు అలా ఉంటే భయమించుతుంది. ఎంత అందని చెట్టు కూడా ఫలాలిస్తుంది, కానీ ఎదిగిన చెట్టు, ఫలాలు లేకుండా చెట్టు, నమ్మకంతో చెట్టు ఫలాలు లేకుండా పోయింది. కారణం ఏంటంటే యేసు వచ్చేటప్పటికి
అది సిద్ధపాటు లేకుండా పోయింది. సిద్ధపాటు లేకుండా పోయింది కనుక పోయి వీటిలో ఆ చెట్టు గురించి మనం ఏం చేస్తాము, ప్రతి సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఉదాహరణ ర్యాలీ జరిగింది. సరోజం గారు గుడిలో రాదయ్యా, ఇది చరిత్రలో మిగిలిపోతాయి. ఒకవేళ ఇది చరిత్రలో మిగలకుండా ఉండాలంటే మళ్ళా ఇంకొక సంవత్సరం దీనికంటే బెటర్ అయి ఉండాలి. అది అలా బెటర్ జరిగే వరకు దీన్ని ఏం చేస్తాం, గుర్తు పెట్టుకుంటానే ఉంటాం. అలా బెటర్ జరిగితే కానీ దీన్ని మర్చిపోతాం. అంటే క్రైస్తవులు ప్రతి సంవత్సరంలో ప్రతి రోజుకి బెటర్ అయి ఉండాలి, కానీ దానికంటే కిందకి దిగకూడదని బైబిల్ చెప్తా ఉంది. దీన్ని ఇది పెద్ద కథ అయినా కయ్యకు ముగిస్తాను. ఒక మాట చూద్దాం. ఈ చెట్టు అక్కడ న్యాయపత్రాన్ని నేను మాధుర్యాన్ని మంచి ఫలాన్ని ఇచ్చే నేను ఇది ఇవ్వకుండా ఉండటానికి నేను ఉండలేను. నేను రాజుగా ఉండటానికి నేనేమి ఇవ్వాలి, మంచి మాధుర్యాన్ని ఇవ్వాలి, మంచి ఫలాన్ని. అదే చదివినాము మళ్ళీ చదువు. అప్పుడు చెట్లన్నీ నేను మాధుర్యాన్ని మంచితనాన్ని మంచి ఫలాన్ని కూడా నేను ఉండలేదు కనుక నేను రాజును అవ్వడం కంటే కూడా ఏమవుతా మంచిది, మాధుర్యాన్ని మంచిది. మన సంఘాల్లో కూడా చాలా మంది పెద్దగా ఉంటారు, వయసులో ఉన్నవాళ్ళు పెద్దగా ఉన్నామన్నాడు. మా ఒక్కసారి అన్నీ ఇవ్వగలరు, అన్నీ చేయగలరు. ఇవ్వడం వంటాన్ని మాత్రం అంగీకరించారు. పెద్దగా ఉంటే కొన్ని సమస్యలు వస్తాయి, పెద్దగా ఉంటే నిందలు వస్తాయి, పెద్దగా ఉంటే అవమానాలు ఉంటాయి. కానీ ఈ చెట్టు కూడా నేను మాధుర్యాన్ని మధురాన్ని ఇస్తాను, కానీ నేను రాజుగా ఉండను, నాకు ఇష్టం లేదు, నేను ఉండను. ఇది క్రైస్తవ సార్వత్రిక సంఘములు అనుజూరపు చెట్టుని పోల్చి చెప్తుంది. అటు ఇటు తిరగడానికి నేను ఉండలేదు, నా వల్ల కాదు. అంటే ఎందుకు అంటుందంటే, ఒకవేళ క్రీస్తు వచ్చేసరికి నేను సరిగ్గా లేకపోతే, సరిగ్గా ఉండకపోతే, ఫలాలు ఇవ్వకపోతే, అలాంటి స్థితిలో లేకపోతే నేను శపించగలుగుతాను. అదే కాదు మార్కు వార్త 20 నువ్వు ఏమన్నాడు కూడా కాపు కాయకుందావుగాక. కాపు కాయకుండా ఉండటానికి చెట్టు దేని తిరస్కరించింది, నేను ప్రత్యేకంగా రాజుగా. మనం కూడా కొన్ని తిరస్కరించాలి, కొన్ని అవాయిడ్ చేయాలి. నాకు కవరెంట్ డే జరుగుతుంది. కవరెంట్ డే ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా కఠినంగా మాట్లాడాలి, హీనంగా మాట్లాడాలి. సేవ చేసే ఈ సేవ చేయడం కంటే దరిద్రుని ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అనే స్థితిలో మాట్లాడే నాయకులు ఆ రోజు. అది నచ్చిన వాళ్ళు ఆ రోజు కూడా ఇంటికి వచ్చేస్తారు. అది సహించిన వాళ్ళు ఈరోజు బలమైన సేవకులు. అందుకని శోధన సహించేవాడు ఎందుకు మాట్లాడతారు తెలుసా, మనం నిలబడతామా నిలబడలేదా అంటే అసహ్యం అంటే చెడ్డమాటలే కాదు. నీవు సేవ సరిగ్గా చేయకపోతే శపించబడతావు, నీ కుటుంబానికి ఏదేదో జరుగుతుంది. మేము ఎట్లా చేస్తాం, వాళ్ళు అట్లా చేస్తారు. విశ్వాసంగా ఉండాలి, ఫలాలు పడే తప్ప మనము రాజుగా ఉంటాము ఏమాత్రం కూడా ఆలోచన చేయదు. అందుకే ప్రభు అంటాడు, ఎన్నడూ కూడా కాపు కాసే ప్రసక్తే. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజు అంజూరపు చెట్టును దేవుడు ఎందుకు శపించాడంటే, మాధుర్యాన్ని మంచి ఫలించే చెట్టు అలాగే ఉంది, కానీ ఇంటి చెట్టు ఏముందంటే అలా ఉండలేదు కనుక ఆ చెట్టు ఏం చేసే దేవుడు శపించాడు. మరొక మాట చూద్దాం. 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. సొలొమోను యెరూషలేమును ఇశ్రాయేలు వారు యూదా వారిని దాను మొదలుకొని బేర్షెబా వరకు తమ ద్రాక్ష తోటల కింద అంజూరపు చెట్ల కింద నిర్భయముగా నివసించి చాలు.
ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద నిర్భయముగా నివాసం చేశారు. అంటే సొలొమోను కాలంలో ద్రాక్ష తోటలు నాటబడ్డాయి. ఒకసారి ఆ కథతో చదివితే చాలా మంచి కథ ఉంది. ఒకసారి ఎవరైనా సొలొమోను కుమార్తె పేరు చెప్పండి. సొలొమోను కుమార్తె పేరు హైదరాబాద్ ఉండకపోవచ్చు. పెద్ద కలుసుకోని విషయం బాస్యమం. ఈ బాస్యమకు ఒక రాజు వివాహం చేసుకుంది. రాజు వివాహం చేసి అంటే రాజుకి ఇచ్చారుగా చేసుకున్నక్కడ ఈ సొలొమోను ఆ కుమార్తె కొరకు కొన్ని ద్రాక్ష తోటలు, కొన్ని అంజూరపు తోటలు ఏం చేశాడు, రాసిచ్చాడు. ఇప్పుడు బాస్యమ గురించి రాయబడిన మాట ఏంటంటే ఇచ్చినటువంటి తోటల క్రింద ఏముంది, నిర్భరంగా ఉంది. తల్లిదండ్రులు కొన్ని ఆస్తులు ఇస్తారు, బిడ్డలకి ప్రాపర్టీస్ ఇస్తారు. ఈ ప్రాపర్టీ ఆస్తి ఎందుకు ఇస్తారంటే రేపు ఏదైనా ఇబ్బంది కలిగితే ధైర్యంగా ఉండటం కోసమే బిడ్డలు ఏమిస్తున్నాం, ఆస్తులు ఇస్తున్నాం. ఎక్కువ ఇవ్వట్లేస్తున్నా లేదా దానతత్వం చేయడానికి ఇవ్వట్లేస్తున్నా. మన బిడ్డ క్షేమంగా ఉండాలని, మన బిడ్డ భద్రంగా ఉండాలని, మన బిడ్డ బాగుండాలని, వారికి ఎప్పుడుగా ఉండాలని, ధైర్యంగా ఉండాలని ఏం చేస్తున్నాం, కొంత ప్రాపర్టీని రాసిస్తున్నాం. అలాగే సొలొమోను కాలంలో కూడా ద్రాక్షాతోటలు రాజరికంగా ఉన్నాడు కనుక బాస్యమతుకు ఒక రాజకుమార్తెకి ఇచ్చి ఈ వివాహం చేస్తే బాస్యమతుకు సొలొమోను కొంత ప్రాపర్టీ రాసిస్తాడు. దాని కింద ఎవరో తెలుసా, ఎక్కడ దాను మొదలుకొని బెయేర్షెబా. ఎవరైనా బెయేర్షెబా మాట విన్నాను, బెయేర్షెబా మాట. మనం ఈ ప్రాంతంలో ఆ భాస్కర్ చచ్చిపోయింది, ఈ తమ్ముడు ప్రేస్ పెట్టాడు కదా చూస్తుంటావు. కానీ ఆ పేరు బెయేర్షెబా చర్చి అమ్మా కాదు, ఆ భాస్కర్ చర్చి అయ్యా కాదు, ఏడు బెయేర్షెబా దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు 12 గోత్రాలలో ప్రయాణం చేశారు. 12 గోత్రాలలో నివాసం చేస్తారు. ఇప్పుడు సొలొమోను రాసిచ్చినటువంటి ద్రాక్ష తోటల కింద, అంజూరపు చెట్ల కింద కుమార్తెలు కానీ, సంతానం కానీ, సంతతి గాను ఎలా ఉన్నారు, బైబిల్ కాదు. ఎందుకంటే మా నాన్న మాకు ఇచ్చారు. కొన్ని విలేజ్ వెళితే వేసవికాల సమయంలో మధ్యాహ్నం టైంకి ఎక్కడ చేస్తారు, అందరూ చెట్లు కింద చేస్తారు. ఆ చెట్లు ఏం ఉపయోగం ఉండదు, ఫలాలు ఏమో ఉపయోగం. కానీ ఏదో టైం వస్తుంది, ఆ టైంలో ప్రజలు సేద తీర్చుకోవడం కోసం ఆ చెట్లు పెంచు. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రతిదీ చేసే వాళ్ళ పెద్ద ప్రాజెక్ట్ అంటే తెలుసా, చెట్లు మొక్కలు నాటండి, ఏమన్నారు మొక్కలు నాటండి. ప్రతి సంవత్సరం 10,000 మొక్కలు, 10 లక్షల మొక్కలు నాటుతానే ఉన్నారు. చచ్చిపోతూ ఉన్నాయి. ఎందుకు నాటుతారంటే ఇది మనుషులకు సేద తీర్చడం కోసం. మీకు కొంత ఆ ఏరియా కొంత తెలిసి గుడివాడ నుండి గుదిలే పెళ్లి దారిలో ఏముంటాయండి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఈ చెట్టు ఇటు ఉంటుంది, ఈ చెట్టు ఆగిపోతే మరి కొండ గుహ ఎలా ఉంటుందో అటు ఇటు చెట్లు ఆకుల చెట్లు కానీ దాదాపు 20 కిలోమీటర్లకు చెట్లు కింద వెళ్తానే ఉంటారు. ఏడు బయట ఎంతనో బయట. ఒకవేళ అదే టైంలో గుడివాడ నుంచి గుడివైపు వెళ్ళాలంటే మనకే భయం వస్తుందా, మనం బైక్ మీద వెళ్తున్నాం కూడా మనకేస్తుంది చూసేదా. మొదలైపు వెళ్తున్నప్పుడు మనకి చెట్లు కూడా ఉండే ఉంటాయి. ఇప్పుడు ఈ అంజూరపు చెట్లు ఎందుకు జాగ్రత్తగా పెంచుతున్నారంటే అది నీడనిస్తుంది. అంటే సొలొమోను కాలంలో అంజూరపు చెట్ల కింద నివాసం చేసేవారు. అందుకనే సొలొమోను ఆశీర్వాదకు తన కుమార్తెకు ఏ రాసిచ్చాడు, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు ఇచ్చాడు. అంటే రాజుల కాలంలో, ఆ కాలంలో బిడ్డలు తీసుకున్న ఆస్తుల కింద ప్రజలు నివాసం చేసేవారు. అంటే దానికి ఒక మాట, ప్రజలకు కావాల్సింది రెండే రెండు, ఒకటి నేల కావాలి, ఒక ఆహారం కావాలి. ఇది నేలనిస్తుంది కానీ ఏమి ఇవ్వట్లేదు. ఎంతసేపు ఉంచుతాం, నేల కింద ఆహారం లేకుండా, మంచినీళ్ళు ఎక్కడ ఎంతసేపు ఉంచుతాం, నుంచోలేక
ఒక చెట్టు ఉంటే ఒక నీడను ఇవ్వాలి, ఫలాలు మన చెట్టు చూస్తాం. మనం యాప్ చెట్టు చూస్తాం. యాప్ చెట్టు ఫలం ఇస్తుంది కదా. విజయవాడ పెరిగేది కదా. యాప్ చెట్టుకి కాయ వస్తాయి. మా చిన్నప్పుడు యాప్ చెట్టు పొద్దున్నే ఎక్కేసారు. పొద్దున్నే ఎక్కి ఒక మంచి కాయలు జేబు నిండా కోసు తిరిగి వచ్చాము. ఆ వేప గింజలు చీకి తిని చూసేసాం. వేప చెట్టు ఫలాన్ని ఇస్తుంది. వేప చెట్టు పండిన వేపకాయ తినండి, చాలా రుచిగా ఉంది. ఇప్పుడు అసలు ఇప్పుడు తింటారే ఇప్పుడంతా పానీపూరి, మసాలా, ఇంకా చెప్పలే. నేను ఇప్పించి చెప్పండి మీ పిల్లలకి. మసాలా, చాటు, మంచూరియా, వేప చెట్లు పోయి, అల్లం చెట్లు పోయి, జాంకాయ పిల్లలు ఉండాలా? మీరు కూడా పెద్దలు ఎందుకు తిన్నారు? తప్పని పరిస్థితి కాదు. షుగర్ తగ్గుతుందని డాక్టర్ చెప్పారు కానీ తిన్నారు తప్ప. అదే డాక్టర్ చెప్పలే జాంకాయ 10 రూపాయలు అయ్యేది వాళ్ళ చెప్పామా? డాక్టర్ జాంకాయ తినని అనకపోతే జాంకాయ 10 రూపాయలు అయ్యేదా? ఇప్పుడు యాపిల్ రేట్ ఎక్కువ, జాంకాయ రేట్ ఎక్కువ. జాంకాయ రేట్ ఎక్కువ. ఇదివరకు ప్రతి ఇంటికి జాంకాయ రాలిపోతుంది. ఇప్పుడు ఈ చెట్టు ఒకటి మాధుర్యాన్ని ఇచ్చింది, ఫలాన్ని ఇచ్చింది. రెండోది ఈ అంజూరపు చెట్టు కదా ఏం దొరికింది? ఆశ్రయం దొరికింది, నేడ దొరికింది, నిపుణం దొరికింది. అదే ప్రజలు కోరుకునేది రెండే రెండు. ఒకటి శాంతి కావాలి, రెండోది సంపద కావాలి. సోదరపడే ఈ చెట్టుకి సమాధానంగా ఉండాలి. ఈ చెట్టు ప్రజలకు ఏమివ్వాలి? సంపద. తల్లిదండ్రులు ఆడపిల్లలు ఇచ్చే ప్రాపర్టీ వాళ్ళకి ఏమివ్వాలి? సంపద ఇవ్వాలి. ఉపయోగం ఏమిస్తే కుదరదు. సంపద ఇవ్వాలి కనుక ఆ సంపదించే చెట్లను సలోమాను తన కుమార్తె ఆశ్రయానికి ఏమిచ్చాడు? ద్రాక్ష తోటలు, ఫలాలిచ్చే చెట్లు ఇచ్చి ఆయన గొప్పగా దీవించాడు. రెండవది ఈ చెట్టు ఏం చేస్తుందో చూద్దాం. రెండవదిగా సామెతల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 27:18. అంజూరపు చెట్లను పెంచువాడు దాని ఫలమును చదువుతాడు. అంజూరపు చెట్టుని పెంచేవాడు ఏం చేస్తాడు? ఒక సామెత ఉంది కదా. ఏ సామెత? బలి రాసేవాడు బలి పాలు అన్నమాట. బలి రాసేవాడు ఏం చేస్తాడు? బలి. కనుక ఏదన్నా చెట్టు నాటితే దాని ఫలాన్ని ముందు దృష్టిలో పెట్టుకుంటాడు. ఇదివరకు నా చిన్నప్పుడు 77 రూపాయలు చిన్న పిల్లలు అంటే మరీ చిన్న కొంచెం జ్ఞానం ఉంది. ఆ 77 రూపాయల చెట్లన్నీ పడిపోయి అప్పుడు మా ఊళ్ళో ఎక్కువ చెట్లు ఏమైనా జామ చెట్లు, నారింజ చెట్లు, ఉసిరి చెట్లు ఉండేవి. అసలు రాజకీయ ఎవరు తిన్నారు? నారింజ ఎవరు తిన్నారు? ఖచ్చితంగా తినాలి. ఏదో సీరియల్ అంటారా? ఇది సమానం కాదు. ఆ సబ్జెక్ట్ ఉంటుంది. మరి వంతులు మీద జామ చెట్లు, జామకాయలు, నారింజకాయలు, ఉసిరికాయలు ఇవన్నీ దొరికింది. ఇప్పుడు చదువుతామా? అది ఆ మాట ఏంటంటే అంజూరపు చెట్టును పెంచేవాడు దాని ఫలము తినను, తన యజమాని మన్నించేవాడు ఘనతమందును చాలు. అంజూరపు చెట్టును తినేవో పెట్టిన రైతు అంజూరపు ఫలం తింటాడు. రెండో మాట ఏమంటాడంటే సంఘాన్ని మనుషులు సంబోధిస్తూ తన యజమాని మన్నించేవాడే పుట్టాడు, ఘనత పుట్టాడు. యజమాని అంటే తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, లేకపోతే ఆఫీసులో బాస్ కావచ్చు, సంఘము కాపరి కావచ్చు, ఎవరైనా కావచ్చు. యజమాని అంటే అర్థం ఏంటి? మనకంటే పైవాడు. ఇప్పుడు నేను ఒకవేళ చిన్న మీకంటే చాలా మంది పెద్దోడే, కానీ నేను మీకు ఎవరంటే యజమాని. మన భాషలో కాపరి. కాపరిని కనుక ఏ మనుషులైతే కాపరిని ప్రేమిస్తాడో ఆ మనిషి ఖచ్చితంగా దండ పొందుతాడు. అందులో
అంజూరపు చెట్టుని పెట్టిన వాడు అంజూర ఫలాలు తింటాడు. సేవకులో యజమానులో ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? మనకు తెలుసు, గాడిద తన యజమానితో మాట్లాడు, ఏమయ్యా ఎంత సాయం చేస్తున్నాను, నన్ను ఎలా చూస్తున్నాను, చాలా ఏమైనా మాట్లాడతా సమయం కదా. ఏమంటారు గాడ? నేను దగ్గర ఎంతో కాలంగా పనిచేస్తున్నాను, కానీ నేనంటే నీకేం లేదు, మర్యాద లేదు, దాన్ని ఏదో చెప్పడు. అందుకనే గాడిద ద్వారా జ్ఞానము నేర్చుకున్న యజమానుడు అని కదా. బిలాము ఏం నేర్చుకున్నాడు? గాడిద ద్వారా జ్ఞానం నేర్చుకున్నాడు. దాన్ని బంధించాడు, దాన్ని కొట్టాడు. అప్పుడు మాట్లాడలే, నేను నీకేం తక్కువ చేశాను, నీ సువార్త చేశాను, నీ పని చేశాను, నీ సేవ చేశాను, అన్నీ చేశాను, కానీ నువ్వు నన్నేం చేశావు? బంధించావు. వెళ్ళలేని మార్గంలో నన్ను తీసుకుని చెప్పండి. ఇది వాక్యం. ఈ వాక్యంలో ఉన్న మాట తెలుసా? అంజూరపు చెట్టు ఫలాన్ని ఇస్తుంది. అంజూరపు చెట్టు ఎవరి సాదృశ్యం? ఎవరి సాదృశ్యం అమ్మా? విశ్వాస సాదృశ్యం. యెరూషలేము నేటి సాదృశ్యం క్రైస్తవ సంఘానికి సాదృశ్యం. అంటే ఈ సంఘములో వేరేవారి ఫలాలు ఇవ్వాలి, ఫలితాన్ని ఇవ్వాలి, భక్తి ఇవ్వాలి, మంచి ప్రజలకు మంచి మాటలు అందించాలి, ప్రజలకు మంచి ప్రార్థన అందించాలి, నేను సేవకుడిగా ప్రజలకు మంచి వాక్యం అందించాలి. ఇలా అందిస్తేనే ఈ యెరూషలేము బాగుపడుతుంది. ఇప్పుడు కూడా యెరూషలేము బాగుపడాలని కారణమే వెళ్తున్నారు వస్తున్నారే కానీ అక్కడ జరిగేది. అక్కడ ఈ మధ్య చూశాను, యెరూషలేము కూడా యోర్దాను ప్రాంతం మళ్ళీ ఏం చేస్తారు? బాప్తిస్మం వస్తున్నారు, గురి వస్తున్నారు. అది కాదు చేయాల్సింది. ఆల్రెడీ బాప్తిస్మం పొందారు. రక్షించబడ్డ వారికి రెండోసారి రక్షణ అవసరం లేదు. రక్షణ కాపాడుకోవడం కోసమే యేసు ప్రభు, కానీ రక్షణ మళ్ళీ యేసు ప్రభు కాదు. జట్టిగా దగ్గర నేడు నీటికి ఫినిష్ అయిపోయింది. నెల రక్షణ ఇవ్వడానికి, వాతావరణ రక్షణ ఇవ్వడానికి ఇదేమి ఆటకైతం కాదు. ఉద్యోగం ఒకసారి పొందుతాం, ఒకసారి విశ్రాంతి వెళ్తాం అండ్ రిటైర్మెంట్ వెళ్తాం. ఇదన్నా రాసుకుని ప్రమోషన్ పెద్ద ఉద్యోగం అంటే ఎంప్లాయ్గా ఒకేసారి నువ్వు ఎంప్లాయ్ అవుతావు. ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ అయినా ఫస్ట్ క్లాస్ ఎంప్లాయ్ అంతే. కేటగిరీలో మారవచ్చు కానీ పొజిషన్లో మారవచ్చు, కానీ మన మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇక్కడ నేను ఫలాన్నిస్తుంది నా యజమానుడు అనుభవించడానికి, నన్ను పెట్టి పోషించిన వారికి ఏమని కట్టమ్మా ఫలాన్ని పొంది. నన్ను పెట్టినందుకైనా ఆ చెట్టు పెట్టినందుకు ఇంకొక మాట పరిశుద్ధ చాలా రిఫరెన్స్ ఉన్నాయి, మనకు అవసరం లేదు, ఉపమానాలు చాలా ఉన్నాయి. మూడోది ఏంటంటే, నాలుగోది ఏంటంటే అంజూరపు చెట్టు నేలకిస్తాను. ఎందుకంటే మాధుర్యాన్ని మధురాన్ని ఇచ్చింది, రెండోది నిపుణాన్ని ధైర్యాన్ని ఇచ్చింది, మూడోది ఫలాన్ని ఇస్తుంది, నాలుగోది అంజూరపు చెట్టు నేలకిస్తుంది. నేల కొన్ని చెట్లు నేలను ఉండడానికి ఉపయోగపడతాయి. దాదాపు ప్రభుత్వం వాళ్ళు పెట్టే చెట్లు నేలను పెట్టాలని ఫలాలు ఇవ్వడానికి పెడితే పీకెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. అసలు రోడ్డు మీద ఒక చెట్టు ఉండదు, రోడ్డు మీద ఓ చెట్టు ఉండదు. ఓ రోజు నేను ఏలూరు పనిచేస్తాను, పెద్ద గ్రౌండ్ టౌన్కి వెళ్ళినప్పుడల్లా మధ్యలో ఉన్న రోజు మొక్కలు లాక్కొచ్చేవాడు, లాక్కొచ్చి చర్చిగా పెట్టుకోవాలి. ఒక రోజు గవర్నమెంట్ ఆఫీసర్ చూసేవాడు, ఏంటి సార్ మీరు చాలా మొక్కలు దిగుతున్నానంటే, అయ్యా చర్చి కాడ పెట్టాలని తీసుకున్నాం సార్. నా చర్చి కాడ పెట్టాలని మొక్కలు పెట్టుకోండి, ఎవరు మొక్కలు దిగుతారు ఏమన్నాడు. చాలా ఉంది. ఇప్పుడు మీకు తెలుసు, గవర్నమెంట్ మనకి ప్రభుత్వం వాళ్ళు పెట్టే చెట్లు మనం గార్డెన్లో మనకి చాలా కలిగి ఉంది, చాలా కలిగి ఉంది. మన ఇళ్ళలో మనం చూస్తాం, ఎంత కలిగి ఉంటే చాలా వందల్లో ఉంటాయి చెట్లు. ఆయన కోపపడ్డాడు, ఏం సార్ మీకు ఆలోచన లేదా, ఇంకా పెద్ద మాట ఇక్కడ తీసుకెళ్ళి మీరు పెట్టుకున్నారండి, ఈ చెట్టు ఎందుకు పెట్టారంటే మేము ప్రజలకు నేడని ఇవ్వడానికి, ప్రజలకు క్షేమాన్ని ఇవ్వడానికి, ప్రజలకు ఆనందాన్ని ఇవ్వడానికి, ప్రజలు
ఈ స్టేషన్ రోడ్ అంతా అవతల మీరు గమనించలేదు. ఏం వేస్తున్నారు? చెట్టు వేస్తారు. ఈ టీచర్ ఎక్కడ పెడతారు? రోడ్ల అంతా మంచి మంచి స్థలాలు. ఇప్పుడు ఈ చెట్టు నీడనిస్తారు. నీడగా ఉండదు చూద్దాం. ఒకసారి బైబిల్ చూద్దాం. ఇది మనకు బాగా తెలుసు. లెంట్ ఒక రోజు మాట్లాడుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదని అతని నతానీయులను అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చంపాను. ఈ చెట్టు ఏమిస్తుంది? చెప్పండి, ఏమిస్తుంది? ఎవరికి ఇస్తుంది? ఎవరైనా సరే కదా, ఎవరైనా కావచ్చు. యేసు ప్రభు వచ్చే టయానికి అంజూరపు చెట్టు ఎవరున్నారు? నతానీయులు ఉన్నాడు. నతానీయులు ఎవరు పిలిచారు? ఫిలిప్ పిలిచాడు. మరి ఫిలిప్ అనుకున్నాడు నేనే పిలిచి నతానీయులు ఉన్నాడు. కానీ ప్రభు అన్నాడు, ఫిలిప్పు నువ్వు పిలవక ముందే, నతానీయులు నన్ను చూడకముందే, నతానీయులు అంజూరపు చెట్టు కింద ఉన్న సంగతి నేను ఎందుకంటే ఎందుకున్నాడు అక్కడ? నీడనిస్తుంది. కానీ యేసు ప్రభు అవసరమై నతానీయులు అక్కడ ఉండదు సుమా. ఒకవేళ యేసు ప్రభు అవసరమై అక్కడ లేడు. కానీ యేసు ప్రభు అవసరమైనంత ఫిలిప్పు ద్వారా దేవుడు ఎవరు పిలిచాడు? నతానీయులు పిలిచాడు. అందుకని అంజూరపు చెట్టు కింద మనం నివాసం చేయాలి. యెరూషలేములో మనం నివాసం చేయాలి. యెరూషలేములో ఉన్న అంజూరపు చెట్టు ఫలాలు లేదు. హుజూర్పేటలో ఉన్న క్రైస్తవ సంగమ పెద్దల చిన్న యమస్తుల హుజూర్పేటలో ఉన్నటువంటి మనము హుజూర్పేటలో దేవుని కొరకు, రక్షణ సైన్యం కొరకు, సంఘం కొరకు మనం ఏం చేస్తున్నాం? అంజూరపు చెట్టు ఏమిచ్చింది? మాధుర్యాన్ని ఇచ్చింది, మధురాన్ని ఇచ్చింది, ఫలాన్ని ఇచ్చింది, నేరనిచ్చింది, నిబ్బరాన్ని. మరి నానే ఇస్తున్నాం. నీ వల్ల సంఘానికి ధైర్యం ఉందా? నా వల్ల సంఘానికి ధైర్యం ఉందా అని నేను అనుకోవచ్చు. నేను బాగా చేస్తాను అనుకోవచ్చు. మీరు చాలా అనుకోవచ్చు. దీని వల్ల సంఘానికి ఇబ్బందే తప్ప దీని వల్ల సంఘానికి లాభాలు మీరు అనుకోవచ్చు. తప్పలేదు. నేను కూడా నీ వల్ల సంఘానికి నష్టమే తప్ప, నీ వల్ల సంఘానికి కీడే తప్ప, నీ వల్ల సంఘానికి నిందలే తప్ప, నీ వల్ల సంఘానికి అవమానం తప్ప మేలు లేదని నేను అనుకోవచ్చు. లోపల అనుకోవచ్చు. ఈ వచ్చిన తర్వాత లేకపోతే సేవ సంఘానికి పనిపడేది అనుకోవచ్చు. ఎవరు నువ్వనుకున్నా నేను అనుకున్నా ఇద్దరు కలిసి సంఘం తెలియాలి. మంచి ఫలాలు ఇవ్వాలి, మంచి నీడలు ఇవ్వాలి, మంచి మాధుర్యాన్ని ఇవ్వాలి, మంచి భక్తిని ఇవ్వాలి, మంచి విశ్వాసం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు అంజూరపు చెట్టు యొక్క ఫలితాన్ని మనం ఖచ్చితంగా చూస్తాం. ఈ ఇల్లు యేసు వెళుతున్నప్పుడు నేను ముందే చెప్పినా ఇది అంజూరపు చెట్టు ప్రజలు ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. అమ్మా ఆ ఆకులు చాలా ఉపయోగపడుతుంది. చాలా చెప్పచ్చు. అలా మాట్లాడితే లూకాసు 12 ఉంది, లూకాసు 12:37 ఉంది, లూకాసు 12:39 ఉంది, లూకాసు 12:47 ఉంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా చక్కటి చక్కటి సందేశం పంపిస్తాయి. నువ్వు సంఘంలో ఏస్తున్నావు. సంఘం ఎవరంటే క్రీస్తు సంఘానికి ఏమైనాడు? సరసైన క్రీస్తుకు నివేదిస్తున్నావు. పిల్లగా నువ్వు ఏమి ఇవ్వట్లేదు అట్లా, నువ్వేమి చేయట్లేదు అట్లా. ఒకవేళ ఇవ్వాల్సింది చేయాల్సింది ఏమైనా మిగిలి ఉంటే ఇక్కడ వాళ్ళందరూ దాదాపు ఇలా పెద్దవాళ్ళు తప్ప నేను అందరూ వచ్చారు. ఎవరు మిస్ అవ్వాలి. ఒకవేళ ఇవ్వాల్సింది ఇస్తూ ఇవ్వకోవాలి ఇంకేమైనా మిగిలి ఉంటే అలాగే ఉంటే ఒకవేళ క్రీస్తు వచ్చిన సమయానికి నువ్వు ఎలా మిగిలిపోతావు? చెప్పండి. ఎలా మిగిలిపోతావు? అంజూరపు చెట్టుగానే మిగిలిపోతావు. బాగా చాలా మంది అంటారు సైన్యంలో పనిచేస్తాను. సైన్యం పట్ల నేను ఏం చేశాను? మీకు తెలుసు, కోట్ల ఆస్తులు, లక్షల ఆస్తులు నేను సాధించడానికి
నేను డొనేషన్ రాయించాను. ఒకవేళ సైన్యం నాకు మేలు చేయకపోవచ్చు, కానీ దేవుడు నాకు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. సైన్యానికి మనం నచ్చకపోవచ్చు, సంఘానికి నువ్వు నచ్చకపోవచ్చు, సైన్యానికి నేను నచ్చకపోవచ్చు, సంఘాన్ని నేను నచ్చకపోవచ్చు. నీవు నచ్చినా నచ్చకపోయినా నీవు నేను చెప్పేది సార్, నువ్వు అంజూరపు చెట్టులాగా శపించబడవద్దు. స్తోత్రపడి శపించబడవద్దు. ఫలాలిద్దాం, మాధుర్యాన్నిద్దాం, మంచితనాన్నిద్దాం, లేడనిద్దాం, సమాధానాన్నిద్దాం, మాధుర్యాన్నిద్దాం. ఇవన్నీ ఇచ్చి సంఘాన్ని అనే యెరూషలేముని మనం చేద్దాం, బలపడతాం. అట్టి కృప, అట్టి సమాధానం దేవుడు మీకు మీకు ప్రభావం అనుగ్రహించుగాక. ఆమేన్. నిలబడండి, మీకోసం నేను ప్రార్థించుకుంటున్నాను. పరిశుద్ధ సహవాసంలో, పరిశుద్ధ సన్నిధిలో దేవుడు మనతో ఉన్నాడు. ఫలింపని అంజూరపు చెట్టుగా కాదు, ఫలించి మాధుర్యం ఇచ్చే అంజూరపు చెట్టుగా నువ్వు దీవించబడాలని మనందరికీ ప్రియులు శ్రీ అంజయ్యబాబు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన మనకి ఫలింపనివ్వాలి, వారి ప్రార్థన మనకి మేలు కలగాలి, వారి ప్రార్థన మనకి దీవెన కలగాలి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ తండ్రి, ప్రశస్తమైన సమయం నుంచి నేను ప్రసాదవుతున్నా ప్రభువా. గత 40 రోజుల నుంచి మేము ఈ శ్రమదానంలో ప్రతిరోజు జరుగుతున్న ఆరాధనలు పార్టిసిపేట్ చేస్తూ గతిజతను ప్రదర్శిస్తూ మా సమాజంలోని సభ్యులందరూ కూడా చాలా గంభీరంగా, ప్రేమగా, ఇష్టతో ఉంటున్నారు ప్రభావ. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. రాబోయే మంచి శుక్రవారానికి, రాబోయే ఈస్టర్ మేమందరూ మా మనసుని తయారు చేసుకోండి, సిద్ధపడుతూ మేము ముందు వెళ్ళడానికి ఆశీర్వదించండి. సినిమా ప్రభుత్వం గుర్తు చేసుకోండి. మా పాపాలను మేము గుర్తు చేసుకోండి. మా పాపాల నుండి మేము క్షమించుకునేలాగా సిలువనికి మేము కూడా మా అపరిణామంగా చేసుకునేలాగా మా మనసులకి మార్పుని ఇవ్వండి. ఆ ఉద్దేశంతో, ఆ ఆశతో, ఆ ప్రేమతో, ఆ లక్ష్యంతో మేమందరూ కూడా సిలువకు చూస్తూ పరిశుభ్రం వరకు మేము వెళ్ళేలాగా మా మనసును సిద్ధం చేయండి. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు మా రక్షించి కాపాడుతుంది. ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా ఆశించండి. చేరుకున్న ప్రతి ఒక్కరిని ఎక్కిరి ఆశీర్వదించి మా జీవితాలను తన మార్గంలో ఉంటుందని ఆశీర్వదించండి. వ్యక్తి వినయంగా పెట్టుకోవాలని మన తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి ఇక్కడ చిన్న మనందరికీ యేసుక్రీస్తు కృప సమృద్ధి సదా తోడై ఉండును గాక.